హాయ్ గాయ్స్, ఇదైతే మేము లాస్ట్ వీక్ హైదరాబాద్ వెళ్ళామన్నమాట. రిపబ్లిక్ డే అండ్ ముందు సండే వచ్చింది కదా. ఇంకా పిల్లలకి ఎటు 2 days హాలిడేస్ ఉన్నాయని చెప్పి మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉండి వెళ్తుంటే మేము కూడా వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి ఆ రోజు ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చాకైతే హైదరాబాద్కి అయితే ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా అప్పటికప్పుడు ప్యాకింగ్ అవన్నీ చేసుకొని అయితే బయలుదేరాము. ఇంకా ఈవినింగ్ 5-5:30కి అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఒంగోలు నుంచి. ఇంకా మధ్యలో అయితే పిల్లలకి నేను స్నాక్స్ అవన్నీ క్యారీ చేశాను, వాళ్ళు అవే తినేశారు. ఇంకా నైట్ ఏమో 9:30-10 ఆ టైంకి అయితే ఇంకా ఆకలేస్తుందంటే ఇక్కడ పంజాబీ దాబా అని ఏదో ఉంది, అక్కడైతే ఆగామన్నమాట. ఫుడ్ అయితే ఓకే పర్లేదు, కీర్ అయితే బాగుంది అక్కడ. సో ఇంకా ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేసేసేసి ఇంకా మేమైతే హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి 1:30 అయిపోయింది నైట్. ఇంకా ఇది వచ్చేసి ఆ పక్క రోజు మార్నింగ్ కొంచెం సేపు అలా వాకింగ్ చేద్దామని పైకి వచ్చేసి వాకింగ్ అయితే చేస్తూ ఉంటే ఇక పీజియన్స్ అయితే వచ్చాయి. సో దాన్ని అయితే వీడియో తీశాను. ఇంకా తర్వాత కిందకి వెళ్ళాకైతే స్ట్రాబెర్రీస్ అయితే ఇంకా మా పాప అయితే వాటర్లో వేస్తూ ఉంది. ఇంకా నైట్ మేము వస్తున్నామని చెప్పి మా రోహిత్ అయితే స్ట్రాబెర్రీస్ ఆర్డర్ చేశాడంట. ఇంకా తర్వాత పిల్లలు అలా సరదాగా ఆడుకుంటూ అయితే కూర్చొని ఉన్నారనమాట. ఇంకా నేను కూడా ఎక్కువ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా మధ్యలో అట్లా గుర్తొచ్చినప్పుడల్లా కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను, అవైతే నేను యాడ్ చేశాను అనమాట. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళాము, స్వర్ణగిరి టెంపుల్కి, అది కూడా యాడ్ చేశాను అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, మీరు మాత్రం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మా పాప ఒకటే గొడవ చేస్తుంది, స్ట్రాబెర్రీస్ అని చెప్పేసి. ఇంకా వాటిని అయితే వాష్ చేసేసేసి తీస్తుంటే ఇంకా మామ కూడా వచ్చి నేను హెల్ప్ చేస్తానని చెప్పి అయితే ఉందన్నమాట. నువ్వు సరిగ్గా వాష్ చేయవు, నేను చేస్తాను అంటుంటే వినుకోకుండా అయితే అమ్మ హెల్ప్ చేస్తూ ఉంది. మా పిల్లలకైతే స్ట్రాబెర్రీస్ అయితే బాగా ఇష్టం అనమాట. బట్ ఒంగోలులో ఎప్పుడో ఒక్కసారి అయితే దొరుకుతాయి అని, ఎక్కువ దొరకట్లేదు. ఇంకా హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే బాగా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా స్ట్రాబెర్రీస్ తింటూ ఉన్నారు. ఈ లోపు అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే దోశ వేస్తున్నాను పిల్లలకి. అండ్ ఈ వీడియోలో అయితే మా రిషి పాప చిన్న క్యూట్ మాటలు అయితే కూడా యాడ్ చేశాను చూడండి. అది దాని టాయ్స్ హాల్ అయితే మీకైతే చూపించింది. నేనైతే అది వీడియో షూట్ చేసేటప్పుడు లేను, తర్వాత చూసుకొని అయితే నవ్వుకున్నాను అనమాట. సో మీరు కూడా నవ్వుకుంటారని చెప్పి కొంచెం సేపు అయితే యాడ్ చేశాను దాని క్యూట్ మాటలు అయితే విని. ఇంకా మా వాడు స్ట్రాబెర్రీస్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాడు అక్కడ. అండ్ మేమైతే 3 days ఉన్నాము. 3 days అయితే ఎట్లా గడిచిపోయిందో కూడా అయితే అర్థం కాలేదన్నమాట. పెద్దగా బయటకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కానీ బట్ ఇంట్లోనే ఉన్నాము. టైం అయితే తెలియకుండానే అయిపోయింది. పిల్లలైతే ఎంచక్కా ఆడుకుంటూ అందరు మంచిగా అయితే టైం స్పెండ్ చేశారు. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒక 2 days. మా పాప అయితే టొమాటోస్ అయితే చూపిస్తుంది ఇక్కడ చూడండి. టొమాటో అత్త చెట్లే అత్త అండ్ పిల్లలు అయితే ఇక్కడ వుడెన్ బ్లాక్స్ ఉన్నాయి, వాటితో అయితే ఆడుతూ ఉన్నారు. ఇక్కడ నాకైతే ఒక బ్రొకోలీ దొరికింది చూడండి ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో. ఓకే తెచ్చా తీసుకో, ఇదిగో పెడతా, ఇది నేను ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఫస్ట్ రావాలని. అండ్ ఇంకా ఇది ఆ రోజు నైట్, ఇంకా డే మొత్తం ఇంట్లోనే ఉన్నాము. ఇంకా డిన్నర్ చేసి అయిపోయాకైతే అట్లా సరదాగా బయటికి వెళ్ళి జస్ట్ అలా తిరిగేసి వద్దామని చెప్పి ఇంకా ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ ఇంటికి దగ్గరలోనే నీలోఫర్ కేఫ్ ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాము. అండ్ అక్కడ మస్కా బన్ అండ్ టీ బాగుంటుందంట కదా. నేనైతే టీ తాగను పెద్దగా, అసలు చాలా రేర్, అస్సలు నాకు అలవాటు లేదు. బట్ ఎప్పుడో ఇప్పటికీ నేను ఒక 3 times అలా తాగుంటా అంతే. అంత టీ లవర్ని ఏం కాదు, బట్ టీ ఇష్టపడే వాళ్ళకి మేబీ నచ్చచ్చేమో. అండ్ ఇది టీ పాట్ చాలా బాగుంది. అక్కడంతా యాంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ క్రౌడ్ కూడా బాగా ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనకి బిస్కెట్స్ అవన్నీ సేల్ చేస్తున్నారు. ఇంకా అటువైపు శాండ్విచెస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట.
మేమైతే పైకి వెళ్ళాము. పైకి వెళ్ళేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కింద ఉంటే పిలవడానికి అయితే కిందకి వచ్చాము మళ్ళీ. ఇంకా తర్వాత పైన కూర్చొని ఇంకా మస్కాబా నేను టీ చెప్పాను కదా, అదైతే ఆర్డర్ చేశారనమాట. తెలుసులే సో అది. నాకైతే టీ అయితే పెద్ద తాగను కాబట్టి నాకు జెన్యున్గా అయితే నాకేం పెద్దగా ఏం నచ్చలేదు. సో తాగే వాళ్ళకి నచ్చచ్చు. నాకు టీ కూడా కొంచెం ఎక్కువ స్వీట్గా ఉన్నట్లయితే అనిపించింది. సో అలానే ఉంటుందో ఏమో నాకైతే తెలీదు. సో కాకపోతే టీకి మాత్రం కొంచెం ఫ్లేవర్స్ ఎక్కువ అనిపించాయి. మనం ఇంట్లో చేసుకునే టీకి దీనికి ఏంటంటే వీళ్ళు ఎక్కువసేపు మరిగిస్తారు కదా, ఎక్కువ క్వాంటిటీని. సో ఆ టీ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది, కానీ స్వీట్నెస్ ఎక్కువ ఉంది అనిపించింది నాకు. ఇంకా అది కూడా కాక మనం ఆ బన్లో కూడా బటర్ అవన్నీ ఉంటాయి కదా, క్రీమ్ బటర్ అట్లా. సో నాకేం పెద్దగా అయితే నచ్చలేదు. అదనమాట నా రివ్యూ. సో మీరైతే నిలోఫర్ కేఫ్లో అయితే టీ మస్కాబాన్ టేస్ట్ చేశారా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇది ఆ పక్క రోజు ఇది మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో అక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మా పాప అయితే మొబైల్లో తీసింది. ఇంకా అది కూడా అయితే యాడ్ చేసేసాను అనమాట. ఇంకా అదే మొత్తం అయితే ఇక్కడే ఉన్నాము లంచ్కి వెళ్ళేసేసేసి. ఇంకా తర్వాత నేనైతే ఎక్కువ అక్కడేమి షూట్ చేయలేదు, అందుకని యాడ్ చేయట్లా. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏదే అత్త, ఈరోజు ఇండిపెండెన్స్ డేనా? రిపబ్లిక్ డే కదా, దానివల్ల నేను ఒక వీడియో చేయబోతున్నా. ఆ వీడియో జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయొద్దు, ఓకేనా? ఈరోజు మా మమ్మీ లేదు వీడియో తీయడానికి, నేనే వీడియో తీసేది. కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తా, అవి టాయ్స్. తర్వాత మా అత్త డ్రాయింగ్తో పాటు కలర్స్ కూడా చూపిస్తా. మా అత్త సిగ్గుపడుతుంది చూపించడానికి డ్రాయింగ్. అత్త ఫేస్ రివీల్ కూడా ఈరోజు చేస్తా. ఫేస్ రివీల్ అందరు అడుగుతున్నాడు, అందుకే ఫేస్ రివీల్. మా అత్త ఫేస్ రివీల్ ఈరోజు చేయబోతుంది. ఇంకో అత్త ఫేస్ రివీల్ నేను చేసేది. కిండర్ జాయ్ బొమ్మలు ఉంటాయి కదా, ఇది ఉంటాయి కదా, ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. రాకపోతే కొంచెం గట్టిగా ట్రై చేయకూడదు, గట్టిగా దిబ్బెట్టుందాం, ఇలా పెట్టాలి. హెయిర్కి అయితే ఇలా బొక్కు ఉంటుంది, దానికి ఇలా ఫిక్స్ చేయాలి. ఇది కింద జాయ్ షప్యాక్ ఉంటాయి, అన్నిటికీ ఇదే బొమ్మలు వస్తాయి హైదరాబాద్లో. చూసారా, ఇలా ఉంటుంది. దీనికి ఒక స్టిక్కర్ ప్యాకెట్ అది ఫిక్స్ చేయడానికి వస్తాయి కదా అన్ని బొమ్మల్లో, అలాగే దీనికి కూడా వచ్చింది. నెక్స్ట్ ఈ డ్రాయింగ్ ప్యాడ్ మనము ఇలా ఆఫ్ చేసి ఇస్తుంది. మనం ఇలా ఆన్ చేసుకో, ఓఎన్ ఆన్ ఉంటుందా, అది ఆన్ చేసుకోవాలి. ఈ పెన్సిల్కి ఇక్కడ హోల్ ఉంది, దాన్ని ఇలా అన్నామనుకో పెన్సిల్ వస్తుంది. నెక్స్ట్ ఈ బోర్డు మీద ఇలా రాసామనుకో పడుతుంది. అక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసామనుకో ఈజీగా ఉంటుంది. మామూలుగా ఇలా పెట్టేయడమే. ఇక్కడ ఏమైనా ఏరోప్లేన్స్ ఇంతకు చాలా వచ్చాయి, ఇప్పుడు వస్తుందేమో వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఇందుకు వచ్చి అప్పుడు తీయడం మర్చిపోయా ఫ్రెండ్స్. చూడచ్చు, ఇక్కడ ఏం కనిపించట్లా. సాయంత్రం పైకి వచ్చాం, మొత్తం వాళ్ళ పైకి చూడచ్చు ఫ్రెండ్స్. అదిగోండి ఏరోప్లేన్, చూడొచ్చు, అదిగోండి ఏరోప్లేన్, చూడండి ఏరోప్లేన్, ఇదిగోండి ఏరోప్లేన్.
ఇందాక నుంచి రాలేదనుకున్నా, ఇప్పుడే వచ్చిన ఏరోప్లేన్. అండ్ ఇది వచ్చేసి రిపబ్లిక్ డే రోజు ఇంకా మా పాప, నాకు తెలియదు అదే వీడియో షూట్ చేసింది అన్నాను కదా, అయితే యాడ్ చేశాను. నాకంటే బాగా మా పాపే చెప్తున్నట్టుంది మంచిగా హాల్ వీడియోస్ అవన్నీ. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, యాడ్ చేస్తాను. ఇంక ఇది బయలుదేరిపోయామన్నమాట. తర్వాత ఇంకా మధ్యలో అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసేసి మా అన్న వాళ్ళు మాదాపూర్లో ఉంటారు. సో అక్కడి నుంచి 50 to 70 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మేమున్న దగ్గర నుంచి అయితే గచ్చిబౌలి దగ్గర ORR ఎంటర్ అయ్యి అండ్ గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర అయితే బయటకు వెళ్ళాము. అండ్ అక్కడి నుంచి అయితే మనకి భువనగిరి అండ్ వరంగల్ హైవే ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తే అయితే మనకి అండ్ ఇది వచ్చేసేసి మేము వెళ్ళే టైంకి అయితే ఓపెన్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేసరికి 3 అయింది. 3 o'clock నుంచి ఓపెన్ ఉంది అనమాట. మధ్యలో ఒక 2 hours అయితే దర్శనానికి బ్రేక్ ఉంది. అండ్ ఇక్కడ అయితే ఆది శంకరాచార్యులు ఉన్నారు ముందు. అండ్ శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఇది వచ్చేసి రథం అన్నమాట. ఉత్సవమూర్తులు విగ్రహాలను తీసుకెళ్తుంది కదా, దీని ఎదురుగానే మెయిన్ గర్భగుడి ఉంది. మెట్లుదారిలో వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చూపించాను కదా, అలా అయితే వస్తారన్నమాట. అండ్ మేమైతే కార్లో అయితే పైకి వచ్చేసి పార్కింగ్ చేసేసుకొని కార్ పార్కింగ్లో, అండ్ అక్కడి నుంచి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా అయితే రావాలన్నమాట. అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి మనకి ఫేస్ వరకు విగ్రహం అయితే ఉంటుంది పెద్దది. అండ్ ఇక్కడే మొబైల్ కౌంటర్స్, మనం మొబైల్ లోపలికి ఎలా ఉండదు అనమాట. మొబైల్స్ అవన్నీ ఇక్కడే పెట్టుకోవచ్చు. అండ్ మనకి టికెట్స్ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. మనం ఏమన్నా స్పెషల్ దర్శనం ఏమన్నా చేయించుకోవాలన్నా, అర్చన చేయించుకోవాలన్నా అండ్ ఇక్కడ ఉంటాయి. అండ్ లోపల కూడా అర్చన టికెట్స్ అయితే ఇస్తున్నారు. మనం అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు అర్చన టికెట్స్. అండ్ ఇక్కడ కొబ్బరికాయ అండ్ తులసి మాల అవన్నీ కూడా అయితే ఇక్కడే అమ్ముతున్నారు. అండ్ స్వామివారికి అయితే మనం తీసుకెళ్లే తులసి మాల అయితే వేస్తారనమాట. సో తీసుకోవచ్చు. అండ్ కొబ్బరికాయ మాత్రం బయట అయితే ఎక్కడో బయట పెట్టారు. అండ్ అక్కడ ఏమైనా బోర్డ్స్ పెట్టుంటే బాగుండేది, కొబ్బరికాయ ఇక్కడ కొట్టుకుంటారని చెప్పేసి. అండ్ టెంపుల్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది మన తిరుమల తిరుపతి దేవస్థానం లాగా వీళ్ళు యాదాద్రి తిరుపతి దేవస్థానం అని YTD అని పెట్టారనుకుంటా. బట్ నాకేమనిపిస్తుంది అంటే స్వామివారి విగ్రహం పెద్దగానే ఉంది కానీ, బట్ నాకైతే తిరుపతిలో అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని చూస్తే అదొక తృప్తిగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు కూడా బాగున్నారు, బట్ తిరుపతి వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఇక్కడ అన్నీ వీళ్ళు ఏర్పాట్లన్నీ కూడా మంచిగా చేశారు. ఎక్కడికక్కడ అన్ని కౌంటర్స్, ప్రసాదం కౌంటర్స్ అండ్ ఎక్కడికక్కడ అన్నీ పెట్టేసి బాగుంది వీళ్ళ మెయింటెనెన్స్ కూడా. అండ్ దర్శనం అయిపోయాక అయితే అండ్ ఇంకక్కడ బయటకు వచ్చేసేసాము. అండ్ ఇంకా నేను మొబైల్ తీసుకొని అయితే మళ్ళీ వస్తున్నాను అనమాట ఇటువైపు. నేను మొబైల్ ఫస్ట్ తెలియక పైకి తీసుకొని వచ్చేసాను. లోపల టెంపుల్లోకి ఎలా ఉంటుందేమో అనుకున్నా, ఫస్ట్ టైం వచ్చాను కదా, తెలియదు కదా. సో మళ్ళీ వెళ్ళేసి కింద పెట్టాను అనమాట. ఇంకా దర్శనం అయిపోయాక కిందకి వెళ్ళి తీసుకొని మళ్ళీ పైకి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. అక్కడ వెనకాల అండ్ ఇక్కడ అయితే ఆంజనేయ స్వామి ఉన్నారు, విగ్రహం, పెద్ద విగ్రహం. అక్కడ నీకు ఫస్ట్ ఏమనిపించింది అంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర పైకి వెళ్ళాక మీకు చూపిస్తాను. అక్కడ టెంపుల్లో నుంచి అక్కడ ముడుపులు అయితే కట్టారనమాట. బట్ నాకు టెంపుల్లో నుంచి ఆ ముడుపులన్నీ కలర్ కలర్గా మనకి క్యాప్స్ ఉంటాయి కదా, అలా అయితే కనిపించాయి నాకు. నేనైతే అవి క్యాప్స్ అనే అనుకున్నాను. ఇక్కడ ఎందుకబ్బా ఇన్ని క్యాప్స్ పెట్టి అమ్ముతున్నారని అనుకున్నాను. బట్ అక్కడ బయటకు వచ్చాక అయితే చూస్తే నాకు అర్థమైంది అవి ముడుపులు అని చెప్పేసి. నా కళ్ళు నన్ను అట్లా మోసం చేసాయి ఏంటబ్బా అనిపించింది నాకు ఒక క్షణం. ఇది వచ్చేసి గోశాల అనమాట. గోవులు ఉన్నాయి, మనం అక్కడ వాటికి ఏమన్నా పెట్టాలనుకుంటే పెట్టచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మా పాప అయితే కొబ్బరి ఉంది, లేత కొబ్బరి, ఇంకా ఆమెకు నచ్చి తింటూ ఉంది.
అది నేను వీడియో తీయాలంట. అది నేను ఇందాక చెప్పా కదా మీకు ముడుపులని, అవి కూడా చూపిస్తాను. ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉందో మరి ఏమో, లేకపోతే ఈ మధ్యన ఓపెన్ చేశారో ఏమో. అక్కడ కొన్ని కర్రలు అయితే ఇంకా తీయలేదన్నమాట. అండ్ ఇదైతే మీరు కనుక మీకు యాదాద్రి ఉంటుంది కదా, ఆ టెంపుల్ కూడా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అనమాట. యాదాద్రి వచ్చినప్పుడు అయితే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది అనమాట. అండ్ మీకు టెంపుల్ వ్యూ మొత్తం ఇక్కడ నుంచి కూడా ఒక్కసారి చూపిస్తాను, చూసేసేయండి. అండ్ ఇదొచ్చేసి అక్కడ కోనేరు ఉన్నారు. కోనేరులో ఏంటంటే శ్రీ మహావిష్ణువు అట్లా సైనిస్తూ ఉంటారు కదా శేష వాహనంపై. సో అదైతే విగ్రహం అక్కడ ఉంది. చాలా బాగుంది అసలు. లోపల అయితే ఈ ప్లేస్ అయితే సూపర్గా అనిపించింది టెంపుల్లో. అండ్ ఇక్కడ ఏంటంటే మనం దీపాలు వెలిగించుకోవచ్చు. అసలు ఇదైతే చాలా బాగుంది. అండ్ అక్కడైతే మనం ఏమైనా ఫొటోస్ వీడియోస్ తీసినా కానీ ఎంత అద్భుతంగా వస్తున్నాయో. తప్పకుండా అయితే ఇక్కడ ఈ ప్లేస్ని అయితే మిస్ చేయకండి. అండ్ రీసెంట్గా స్వామివారికి ఏమన్నా ఉత్సవాలు జరిగినట్లున్నాయి. స్వామివారి అవతారాలన్నీ ఇక్కడ పెట్టున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. దీన్ని మీకు పైకి కూడా వెళ్ళొచ్చు, నేనైతే పైకి వెళ్ళలేదు. సో పైనుంచి షూట్ చేస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే కొన్ని వీడియోస్లో అయితే కొంతమంది దగ్గర చూశాను, బట్ నేనైతే వెళ్ళలేదన్నమాట. సో స్వామివారి అవతారాలు అయితే ఉన్నాయి, చూసేసేయండి మొత్తం మీరైతే. అండ్ తర్వాత అయితే యాదాద్రి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ బట్ అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఒంగోలు రీచ్ అయిపోయేసరికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి యాదాద్రి ఇంకెప్పుడైనా వెళ్దామని చెప్పేసి మేమైతే ఇంకా తర్వాత ఒంగోలుకి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ మధ్యలో ఏంటంటే మేము టెంపుల్ నుంచి కిందకి వెళ్తుంటే అక్కడ ఒక కార్లో అయితే ఒక క్యూట్ పప్పీ అయితే అది చూస్తుంది వాళ్ళ కోసం. ఎంత క్యూట్గా అనిపించిందో. ఫస్ట్లో వెళ్ళంగానే అదైతే మా దగ్గరకు అయితే పరిగెత్తుకుంటే అది వెనక ఉంది, ముందుకైతే వచ్చింది. అదైతే షూట్ చేయలేకపోయాను. ఇదే ఆ క్యూట్ పప్పీ అయితే ఎవరిదో పాపం చూస్తుంది ఆశగా, వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వాళ్ళని ఓపెన్ చేస్తారా, వాళ్ళని కలవచ్చా అని చెప్పి. అండ్ ఇవి వచ్చేసి పాదాలు చూపించాను కదా, శ్రీవారి పాదాలు అవే అన్నమాట. అక్కడికి వెళ్తే ఒక చిన్న పాప అయితే బొట్టు పెట్టింది నాకు. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.